నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రేపు జరిగే ఇంద్రవెల్లి సభను విజయవంతం చేయాలని పిలుపు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్న మంత్రి సీతక్క. నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదిస్తేనే నడిపెల్లి దివాకర్ రావు 20 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్నారన్న పట్టణ అధ్యక్షులు గాది సత్యం. మాజీ ఎమ్మెల్యే తనయుడిని కించపరిచే విధంగా మాట్లాడటం సరికాదన్న ప్రతిపక్షం నాయకులు. ఎయిమ్స్ హాస్పిటల్ 23 రోజుల పసికందుకు అరుదైన శస్త్రచికిత్స. ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాబును బ్రతికించిన ఎయిమ్స్ వైద్యులు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రేపు జరిగే ఇంద్రవెల్లి బహిరంగ సభను విజయవంతం చేయాలని జిల్లా ఇన్ఛార్జి రాష్ట్ర మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. రేపు శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో నిర్వహించే భారీ బహిరంగ సభకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజలు హాజరై సభను విజయవంతం చేయాలని గ్రామీణ అభివృద్ధి, పంచాయతీరాజ్, స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. గురువారం మంచిర్యాల పట్టణంలోని ఎమ్మెల్యే కొకిరాల ప్రేమ్సాగర్రావు నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. వెనుకబడిన ప్రాంతం, అడవుల ఆదివాసీల జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్కు ఇన్ఛార్జి మంత్రిగా అడవి బిడ్డనైన నన్ను ముఖ్యమంత్రి నియమించడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. రాష్ట్రాన్ని ప్రస్తుతం ఏర్పడిన నూతన ప్రభుత్వ సారథ్యంలో అభివృద్ధి పథంలో నడిపించడంలో భాగంగా తొలిగి అడుగుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి ప్రాంతాన్ని ఎంపిక చేసుకుని ఇక్కడి నుంచే రాష్ట్ర అభివృద్ధిని ప్రారంభించడం జరుగుతుందని, ఇంద్రవెల్లి అమరవీరుల స్ఫూర్తిగా తీసుకుని భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఎన్నికల కంటే ముందు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు సారథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంద్రవెల్లిలో గిరిజన ఘర్జన సభను విజయవంతం చేయడం జరిగిందన్నారు. అదే స్ఫూర్తితో రేపు ఇంద్రవెల్లిలో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నామని తెలిపారు. అభివృద్ధిలో వెనుకబడి ఉన్న ఆదిలాబాద్ను గత ప్రభుత్వం పట్టించుకోకపోగా జిల్లాకు సాగునీరు అందించే ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టును కూడా కాళేశ్వరం వరకు తీసుకువెళ్లి 1000 కోట్ల అవినీతికి పాల్పడిందని తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలకు సమాంతరంగా అభివృద్ధి చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొకిరాల ప్రేమ్సాగర్రావు మాట్లాడుతూ ఇంద్రవెల్లి సభకు ప్రజలు, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు కొకిరాల సురేఖ, కాంగ్రెస్ నాయకులు డాక్టర్ రావుల ఉప్పలయ్య, పట్టణ అధ్యక్షులు తూముల నరేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూదరి తిరుపతి, కార్మిక నాయకులు జనక్ ప్రసాద్, రాథోడ్ గణేష్ తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లాకు ఇన్ఛార్జి మినిస్టర్గా రావడం నాకు చాలా సంతోషాన్ని, అదే విధంగా అదృష్టంగా భావిస్తా ఉన్నా. ఎందుకంటే వెనుకబడిన ప్రాంతాల యొక్క ప్రజల యొక్క అవస్థలు తెలిసినటువంటి వ్యక్తులుగా ఇలాంటి ప్రాంతాలలో మాలాంటి వాళ్ళం ఉండడం కూడా, మరి మారుమూల అటవీ గ్రామాలు కానీ, గూడాలు, తండలు, దళిత వాడలు, పల్లెలు, అట్టడుగు వెనుకబడిన కులాలు, మైనార్టీలు, అన్ని వర్గాల ప్రజల సమస్యలు కొంత అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా, అదేవిధంగా ఆదిలాబాద్ యొక్క భౌగోళిక స్వరూపం కానీ, పేదరికం కానీ తెలిసిన వ్యక్తిగా నాకు ఈ యొక్క అవకాశం వచ్చింది. దానికి నేను అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అంటే అందరం కలిసి కట్టుగా ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లడానికి ఈ జిల్లా ప్రజలందరి యొక్క సహకారంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రోత్సాహం కూడా ఉంటదని భావిస్తా ఉన్నాను. సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ రోజు మరి పిసిసి అధ్యక్షుడైన వెంటనే మొదటి బహిరంగ సభ, భారీ బహిరంగ సభ ఆ రోజు ప్రేమ్సాగర్ అన్న గారి భుజాల మీద నుంచే వాస్తవానికి వారు ఇనిషియేట్ తీసుకొని పూర్తి స్థాయిలో చేయడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున సక్సెస్ అయింది. దళిత గిరిజన దండోరా, ఆ దండోరను రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి మోగించి ఈరోజు అధికారంలోకి రావడానికి కూడా అలాంటి పోరాట స్ఫూర్తి, ఇంద్రవెల్లి పోరాట స్ఫూర్తి వేదికగానే తీసుకోవడం జరిగింది. తర్వాత మరో సోదరుడు మా డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్కన్న గారు కూడా వారి యొక్క పాదయాత్ర కూడా ఇక్కడ నుంచే ప్రారంభించడం జరిగింది. కానీ ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు గత ప్రభుత్వము అన్యాయం చేసింది. వాస్తవానికి కనీసం హాస్పిటల్లో డాక్టర్లు కూడా లేనటువంటి పరిస్థితి ఆసిఫాబాద్ లాంటి ఏరియాలలో ఇవ్వను కూడా ఇవ్వలేదు. ఈ రోజు మేము ఇచ్చిన నోటిఫికేషన్ ఇవ్వడానికి 10 ఏళ్ళు పట్టిరు నర్సులకు. ఇవాళ వచ్చిన వెంటనే మరి అవన్నీ సార్ట్అవుట్ చేసి వెంటనే ఉద్యోగాలు ఇస్తా ఉన్నాం. మీరు ఎంతసేపు ఉద్యోగాలు ఇస్తాం, ఈ సందర్భంగా ఓట్లేయండి, నోటిఫికేషన్ ఇస్తాం, ఈ సందర్భంగా ఎలక్షన్ ఓటేయండి, ఇట్లా ఆశలు పెట్టిరు తప్ప నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించలే. నిరుద్యోగుల ఆశల మీద, ఆకాంక్షల మీద నీళ్లు జల్లిరు కాబట్టే గత ప్రభుత్వం కాంగ్రెస్కి అవకాశం ఇచ్చిరు. కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఎప్పటికప్పుడు ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు
లక్షలాది సమస్యలు కూడా పెండింగ్ ఉన్నాయి. ఆ పెండింగ్ సమస్యలు కూడా పరిష్కరిస్తాం. మీకు తెలుసు, ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ ఇక్కడ చేపడితే వారి స్వార్థం కోసం గత ప్రభుత్వం మరి బయటికి తీసుకెళ్లి వాళ్ళ అవినీతి కూపంగా మార్చడం జరిగింది కాళేశ్వరం. కాబట్టి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ ఆలోచించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ, పోరాటానికి స్ఫూర్తిగా ఆ రోజు ఎట్లయితే సీఎం రేవంత్ రెడ్డి గారు, ఈనాటి సీఎం గారు మరి బట్టి విక్రమార్కన్న గారు ఎట్లయితే వారు ఎంచుకున్నారో, అభివృద్ధి పదంలో కూడా మొదటి అడుగు వెనుకబడిన ప్రాంతంగా అనేక సమస్యలతో కునారిల్లుతున్న ప్రాంతాన్ని ఇతర ప్రాంతాలకు సమాంతరంగా అభివృద్ధి పదంలో తీసుకెళ్లడం కోసం మొదటి అడుగు కూడా ఆదిలాబాద్ జిల్లా నుంచే, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచే పడుతుంది. కాబట్టి అందరూ కూడా సహకరించాలని కోరుతా ఉన్నాం. మరి మొదటి పూజ కేశలాపురంలో నాగోబా జాత దేవాలయానికి పూజలు చేసి 1 గంటకు అక్కడి నుంచి మరి అక్కడ కొన్ని ఫౌండేషన్స్ కానీ అదేవిధంగా మరి ఇనాగ్రేషన్స్ కూడా ఉన్నాయి. ఆ తర్వాత మరి ఉట్నూరు ఇంద్రవెల్లిలోని ఇంద్రవెల్లి అమరవీర్ల స్తూపం దగ్గరకు వచ్చి నివాళులు అర్పించి అక్కడ స్మృతి వనంగా కూడా ఫౌండేషన్ వేయడం జరుగుతుంది. ఆ రోజు మాట ఇచ్చినాం, ఎవరైతే ఆనాడు మరణించిరో ఆదివాసీ ఉద్యమంలో అమరవీరులు వారందరికి కూడా హౌసింగ్ సైట్స్ కానీ, రేపు వచ్చేటువంటి ఇందిరమ్మైన్లు కానీ, తర్వాత చనిపోయినటువంటి వాళ్ళ పేరుతోటి ఒక స్మృతి వనం కానీ వాళ్ళ పేర్లను ఐడెంటిఫై చేసి స్తూపం మీద ఆ రకంగా వాళ్ళ యొక్క వివరాలన్నీ కూడా ఏర్పాటు చేసి అక్కడ. కాబట్టి రాబోయే కాలంలో అంగన్వాడీలను ఫిలప్ చేస్తాం, డ్రింకింగ్ వాటర్ మెరుగుపరుస్తాం, రోడ్డు రవాణా వ్యవస్థను మెరుగుపరుస్తాం. ఇల్లు లేనటువంటి వాళ్ళు అసలు ఎంత ఘోరంగా, ఒకప్పుడు ఇందిరమ్మ ఇల్లు అవి తప్ప ఇంకా వేరే ఇల్లు రాలే. అలాంటి సమస్యలు ఏమి పట్టించుకోలే. మీరు కాంగ్రెస్ ప్రభుత్వం ఎంచుకొని మొదటి అడుగు ఇక్కడ నుంచి వేస్తున్నారు. కాబట్టి పత్రికా, మీడియా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలు అందరూ కూడా ఈ సభలో పాల్గొని అభివృద్ధిలో వేస్తున్నటువంటి అడుగుకు మీ అడుగులు తోడవాలని, మీ మద్దతు కావాలని, ఇంద్రవెల్లికి తరలి రండి, మద్దతు ఇవ్వండి, పాల్గొనండి అని పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి మొట్టమొదటి బహిరంగ సభ ఇంద్రవెల్లి పెట్టి పోరుబాట పట్టి అధికారం వచ్చేదాకా చిత్తతో పనిచేసి అధికారం వచ్చి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి సభ మళ్ళీ ఇంద్రవెల్లి నుంచే ఈ పార్లమెంట్ ఎన్నికలు అనుకోండి, లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఏవైతే కార్యక్రమాలు చేపట్టినామో కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాట కట్టుకుంటున్న ఉద్దేశంతో మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళే రేపు 12 గంటలకు ముఖ్యమంత్రి గారి 1 గంట వరకు అక్కడికి వస్తాను. కేశలాపూర్ అడిగేది వచ్చి అక్కడి నుంచి 12:30, 1:30 వరకు పుట్టూరు వచ్చి బహిరంగ సభ ఉంటుంది. ఆ దినం ఇంద్రవెల్లి సభలు ఏవైతే ప్రకటించిందో అవన్నీ దాదాపు కొన్ని అయిపోయినాయి, కొన్ని చేస్తున్నాం, కొన్ని ఆందవేలు ఉన్నాయి. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి భట్టి గారు కూడా ఈ జిల్లా నుంచి పాదయాత్ర మొదలుపెట్టారు. ఆ విధంగా నిజంగా ఆదిలాబాద్ జిల్లా వాసినందుకు చాలా గర్వంగా ఉన్నది. ఇక్కడి నుంచే ముఖ్యమంత్రి గారు సభ మొదలుపెట్టి విజయవంతం తీసుకుపోయాడు. భట్టి గారు పాదయాత్ర మొదలుపెట్టి ఉప ముఖ్యమంత్రిగా ఈరోజు ఉన్నాడు. మంచిర్యాల సభ ద్వారా ఖార్గే గారు వచ్చి కాంగ్రెస్ పార్టీని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను ఆశీర్వదించి ఆ దినం వేదిక మీద నేను చెప్పడం జరిగింది. మా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా తెలంగాణ రాష్ట్రం చాలా వెనుకబడి ఉందని చెప్పి వాళ్ళిద్దరు ఆ దినం ఖార్గే గారితో చెప్పినప్పుడు, ఖార్గే గారు నేను చెప్పిన ఆ దినం వేదిక మీద చెప్పినప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళ లెవెల్లో ముఖ్యమంత్రి అవుతారని చెప్పిన పెద్దలు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు, అదే భట్టి గారు ఉప ముఖ్యమంత్రి అయినారు. రాష్ట్రం బడ్జెట్లో మాకు 20% నిధులు 5 సంవత్సరాలు ఇస్తే తప్పితే లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్కి రామని చెప్పడం జరిగింది. దానికి ఖార్గే గారు ఒప్పుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ సభ ద్వారా కొన్ని కార్యక్రమాలు జరుగుతాయి. అన్ని అనుకూలిస్తే ఎన్నికల కూడా రాకముందే మళ్ళీ ఒక సభ మంచిర్యాల ప్లాన్ చేస్తున్నాం. ఒకసారి వాళ్ళు టైం తీసుకుని ఇంకా ఇక్కడ కూడా కొన్ని స్కీములు అనౌన్స్ చేసేటి తప్పకుండా ప్రయత్నం చేస్తారని అనుకుంటాను. మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు కుటుంబ సభ్యులను కించపరిచే విధంగా మాట్లాడటం అధికార పక్షం వారికి తగదని టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు గాది సత్యం అన్నారు.
జిల్లా కేంద్రంలో గురువారం టీఆర్ఎస్ నాయకులు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పట్టణ అధ్యక్షులు గాదె సత్యం మాట్లాడారు. అధికార పక్షం నాయకులు బుధవారం విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, అతని కుమారుడు విజిత్ రావులను సంబోధించిన తీరు అహంకార పూరితంగా ఉన్నాయని అన్నారు. నడిపెల్లి దివాకర్ రావు 20 ఏళ్లు ప్రజలు ఆశీర్వదిస్తేనే ఎమ్మెల్యేగా ఉన్నారని, ప్రజల కోసం ప్రజాసేవ చేయడానికి అంకితమయ్యారని, అందుకే సాధ్యమైందని అన్నారు. గూడెం లిఫ్ట్ ఇరిగేషన్ ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందిస్తేనే గ్రామీణ మండలాల్లో 1,00,000 టన్నులకు పైగా ధాన్యం అధిక దిగుబడి సాధ్యమైందని, అది మర్చిపోతున్నారని పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలు సమయంలో కమిషన్లు తీసుకున్నారని అనడం సమంజసం కాదని, ధైర్యం ఉంటే నిరూపించాలని సవాలు విసిరారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల గురించి మా పార్టీ ప్రస్తుతం ప్రశ్నించడం లేదని, మా అధ్యక్షులు గౌరవ కేసీఆర్ చెప్పినట్లు హామీల గడువు 100 రోజులు ముగిసిన తర్వాతే హామీల అమలు కోసం ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ నాయకులు, గౌరవ మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు గారిని కానీ, వారి తనయుడు కానీ, అలాగే బీఆర్ఎస్ పార్టీని కానీ సంబోధించినటువంటి తీరు అహంకారపూరితగా ఉన్నది తప్ప అది కౌంటర్గా లేదు. అది ముందుగా కాంగ్రెస్ నాయకులు గమనించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే అధికార పార్టీ అనేది ఎంతో ఓర్పు, సహనం ఉండవలసిన బాధ్యత వారిపైన ఉన్నది. ప్రతిపక్షంగా 100% ప్రజల పక్షాన, ప్రజల గొంతుకై ఎదురు తిరిగి ఎక్కడ అన్యాయం జరిగినా వారి తరఫున పోరాడవలసిన పరిస్థితి ఉన్నది. కానీ ఇంకా శాసనసభ్యులుగా ఎన్నికై ప్రభుత్వం వచ్చి 60 రోజులు కాలేదన్న సంగతి మాకు కూడా తెలిసి కూడా మేము ఎక్కడ కూడా ఏ ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టే పను. ఎందుకంటే ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్నటువంటి ప్రభుత్వాన్ని ప్రతిపక్షంగా ఇక్కడ నుంచి మొదలుపెడితే రాష్ట్ర స్థాయిలో కూడా ఎక్కడ కూడా గౌరవ కేసీఆర్ గారు కూడా 100 రోజులు మనం ఓపిక పట్టాలా, ప్రజలు మనలో ప్రతిపక్షంగా కూర్చుండబెట్టారు, వాళ్ళకి అధికారం ఇచ్చారు. కాబట్టి వాళ్ళ హామీలు 6 గ్యారంటీలు ఏదైతే ఉన్నాయో వాళ్ళందరూ 100 రోజుల తర్వాత ఇవ్వకపోతే అప్పుడు ప్రజల పక్షాన మనం పోరాడాల్సిన పిలుపు మేరకి దానిలో భాగంగానే మంచిర్యాల నియోజకవర్గంలో కూడా పూర్తి స్థాయిలో ఆ పంతంలోనే నడుస్తున్నటువంటి సందర్భాలలో గౌరవ మాజీ శాసనసభ్యులు ఏదైతే గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఫండింగ్ ఏదైతుందో ఆ డెవలప్మెంట్ని చూసినటువంటి సందర్భాలలో మీరు మొత్తానికే చూడొద్దు, మీరెవరు చూడడానికనే అహంకారపూరితమైన మాటలు ఏవైతే ఉన్నాయో అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరు 10 సంవత్సరాలు ప్రతి ఊరు, ప్రతి పల్లె, ప్రతి వార్డు ఎక్కడ దొరికితే అక్కడ ఎదిరించినటువంటి సందర్భం, అవన్నీ మేము మంచిని స్వీకరించి పనిచేసినటువంటి సందర్భం. రాజకీయాలలో ఓర్పు ఉండాలి తప్ప అహంకారానికి ఆస్కారం లేదని తెలియజేస్తూ, ఏదైతే తాళ్ళపేట నుంచి మెడలు పెడితే తాళ్ళపల్లి వరకు ఆ రోజు గూడెం లిఫ్ట్ కావచ్చు, ఎల్లంపల్లి కావచ్చు, కాంగ్రెస్ గవర్నమెంట్లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రతిపాదించినటువంటి వ్యక్తి అప్పుడున్నటువంటి శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు గారని ఇప్పుడున్నటువంటి గౌరవ శాసనసభ్యులకు కూడా తెలిసినటువంటి సందర్భం. అది మర్చిపోయి మసిపూసి మారేడికాయ చేసి ఏదో మేమే తెచ్చినాం మా గవర్నమెంట్ అంటే డెఫినెట్లీ ఇప్పుడు ఒక వార్డులో కౌన్సిలర్గా పనిచేస్తున్నానంటే నేను చేసినానని చెప్తా తప్ప నా గవర్నమెంట్ నా ఎమ్మెల్యే గారు చేసినా చెప్పాను. ఆ కౌన్సిలర్గా అక్కడ గెలిచినప్పుడు నేను ఫలానా ఫండింగ్ తెచ్చినా కౌన్సిలర్ గారితోనూ కౌన్సిలర్ను కొట్లాడి తెచ్చినా అని చెప్పేసి నేను చెప్పుకొని నేను ఆ రాబోయే రోజుల్లో ప్రజలకు దగ్గర కావాలని చూస్తే తప్ప ఇంకోటి లేదు. ఏదైతే గత 20 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గౌరవ శాసనసభ నడిపెల్లి దివాకర్ రావు గారు 20 సంవత్సరాలు ఉన్నారంటేనే మనం అర్థం చేసుకోవాలి. మీరు 20కి 40 సంవత్సరాలు ఉన్నారని ఆలోచించండి, ప్రజలకు మంచిగా ఉండి. అంతేగాని 20 సంవత్సరాలు ఉన్నారని మీరే ఒప్పుకుంటారు కదా. 20 సంవత్సరాలు ఉన్నామంటేనే ప్రజలు ఆశీర్వదిస్తేనే కదా 20 సంవత్సరాలు ఉన్నది. 20 సంవత్సరాలు ఈ నియోజకవర్గ ప్రజలకి సేవ చేసే అదృష్టం, ఏకైక భాగ్యం దివాకర్ రావు గారికి తప్ప నాకు తెలిసి చరిత్రలో మరొకరికి ఉండదు. రేపు రాబోయే రోజుల్లో కూడా మీరు తెలుసుకోవచ్చు. లిఫ్ట్ గురించి రాత్రింబవళ్ళు కష్టపడి వేలాది ఎకరాలు, లక్షకు పైగా మెట్రిక్ టన్నులు, వేల కోట్ల 130 కోట్ల దిగుబడి ప్రతి పంటకు తీసినటువంటి చరిత్ర ఈ ఉమ్మడి జిల్లా లక్షట్పేట, దండేపల్లి, హాజీపూర్ మండలికే చెందింది తప్ప ఇంకోటి లేదు. ఇవన్నీ వచ్చినాయి అంటే అప్పుడున్నటువంటి గవర్నమెంట్లో పవర్ కావచ్చు, ఫెర్టిలైజర్స్ మందులు కావచ్చు, ఒక పక్క వాటర్ కావచ్చు, ఇవన్నీ సకాలంలో ఇచ్చినాం కాబట్టి ఆ పంట దిగుబడి కావచ్చు, ఇంకోటి కావచ్చు వచ్చిన సందర్భం. మీరు చెప్పినారు ఏదో కిలో, 2 కిలోలు, 3 కిలోలు తరుగు తీసినారు, కమిషన్ వచ్చిందని. ఇప్పుడు గవర్నమెంట్ మీదే ఉన్నది. ఏ విజిలెన్స్ కమిటీ చేస్తారో, ఏ ఎంక్వైరీ చేస్తారో వేయండి. ఎవరన్నా డబ్బులు తీసుకున్నట్టు ప్రూఫ్ అయితే ఇలా ఏ శిక్ష వేసినట్టు కూడా దానికి సిద్ధంగా గౌరవ మాజీ శాసనసభ్యులు కావచ్చు, కింద ఉన్నటువంటి బీఆర్ఎస్ క్యాడర్ కావచ్చు పూర్తి స్థాయిలో, ఎందుకంటే మీ దగ్గరనే ఉన్నారు. ఇలా 2 రోజుల ముందు, 3 రోజుల ముందు, 10 రోజుల ముందు వచ్చినటువంటి 80% క్యాడర్ అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ అటు ఉన్నారు కదా. తప్పు చేస్తే అందరు తప్పు చేస్తారు. గతంలో మీరు
57 ఎకరాలు ఏసీసీలో ఉన్నదని చెప్పారు కదా, తీసుకొని ప్రజలకు పంచుతారా, మీరు తీస్తారా, ఏం చేస్తారో చేయండి. మీదే గవర్నమెంట్ ఉన్నది, మీరే ఉన్నారు, అంతా ఇక్కడ నుంచి అక్కడ దాకా మీరే ఉన్నారు. కాబట్టి ఆ 57 ఎకరాలు కూడా ప్రజలకు పంపిణీ చేసేదానిలో పిలవండి. మేము కూడా రెడీగా ఉన్నాం. 57 ఎకరాలు పేదలకు ఇస్తే మేము కూడా దాన్ని ఆశిస్తాం. కాబట్టి ఏదైతే మొన్న మా పెద్దలు గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు దివాకర్ రావు గారు మంచిర్యాలలో అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షిస్తుంటే తర్వాత ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దానికి కాంగ్రెస్ కార్యకర్తలు ఓర్చుకోలేని పరిస్థితిలో ఉన్నారంటే నిజంగా మేము దానికి చింతిస్తున్నాం. మొన్న కాంగ్రెస్ నాయకులు పెట్టిన ప్రెస్ మీట్లో ఏదైతే మాజీ ఎమ్మెల్యే గారు నిరాశ నిష్కృతకు లోనవుతున్నారని ఉపలయ్య గారు చెప్పడం నిజంగా విడ్డూరంగా ఉంది. ఎవరు నిరాశ చెందుతాండ్రు, ఎవరు ఇబ్బంది పడతాండ్రు అనేది ఏదైతే మాజీ శాసనసభ్యులు ఉన్నారో ఏదైతే వర్క్ తెచ్చిండో ఆ వర్క్ను పర్యవేక్షించిన సందర్భంలో దానికి ఎవరు తెచ్చిండ్రు అనేది దానికి ఒక ప్రూఫ్ అనేది ఉంటుంది. మేము కావాలంటే ప్రూఫ్లతో సహా జీవులతో సహా మేము ఏ వర్కులు తెచ్చిందో వాళ్ళు చూపించడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు చూపితే మేము వర్క్ చేసినామని చెప్పుకోవడం కూడా తప్పేనా అని నేను అడుగుతాను. దాన్ని మరి మీరేదో చేసిన అట్టుగా ఇప్పుడు మొన్న 60 రోజుల ఎమ్మెల్యే గారు గెలిచినాకనే పనులు స్టార్ట్ అయినాయని చెప్పడం నిజంగా విడ్డూరంగా ఉంది. ఈ ఎమ్మెల్యే గారు ఏం చేయలేదు. ఈ ఎమ్మెల్యే గారు ఏదైతే 20 సంవత్సరాల నుంచి వర్క్ చేసిండో అది 50 సంవత్సరాలు వెనకకేందని ఇంకో నాయకుడు చెప్పడం నిజంగా ప్రజలు గమనిస్తాను. నస్పూర్ మున్సిపాలిటీలో రోడ్లు వేసి ఎమ్మెల్యే తనయుడిని ఎమ్మెల్యే డబ్బులు తీసుకున్నారని 20వ వార్డు కౌన్సిలర్ సుర్మిల వేణు గారు ఆరోపించారు. నిజంగా తనకు పైసలు తీసుకున్నట్టు ప్రూఫ్ చేసి మేము ఏదైతే ఊకుంటామా వసూలు చేస్తామన్నట్టు చూడు, దానికి నేను 100% స్వాగతిస్తున్నా. మా ఎమ్మెల్యే గారు కానీ మా ఎమ్మెల్యే గారి కొడుకు కానీ గత 30 ఏళ్ళ నుండి రాజకీయాలు ఉన్నారు. నువ్వు నిన్న మొన్న గెలిచి అంతా కొడితే 4 ఏళ్ళు అవుతుంది నువ్వు కౌన్సిలర్ అయి. నిజంగా గిట్ట నీ దగ్గర దమ్ము ధైర్యం ఉండి మా సార్ తీసుకున్నట్టు ప్రూఫ్ చేసి వసూలు చేస్తే దానికి మా అంత మద్దతుగా నీకే తెలుపుతాం. కాబట్టి దేవుని ప్రమాణం చేసి నువ్వు అన్నది నిజం అయితే మళ్ళొకసారి మా సార్ నువ్వు ప్రూఫ్ చేసి వసూలు చేసే దమ్ము ధైర్యం నీ దగ్గర ఉంటే చెయ్యి. దానికి మా నస్పూర్ మున్సిపాలిటీలో ఉన్న మా టీఆర్ఎస్ కార్యకర్తలు అందరం నీకే సపోర్ట్ చేస్తాం. ఒకవేళ అలా లేక అట్టిగా మాట్లాడితే ఆ భగవంతుడు అన్నోడు క్షమించాడు. భగవంతుడు అన్నోడు ఒకడు ఉంటాడు. అది నేను తప్పు చేసినా నువ్వు తప్పు చేసినా ఖచ్చితంగా అది అనుభవించక తప్పది. ఇవాళ ఏదో అధికారం ఉన్నది అని మనం విర్రవీగి మేము అట్లా అంటే 30 ఏళ్ళ నుంచి అధికారంలో ఉన్నాం. మేము ఏ రోజుకి ఒక్కళ్ళని మాట అనలే, మాట అనిపించుకోలే. ఆ పద్ధతిలో నువ్వు మెదులు మా పార్టీ తరఫున మేము సాగతిస్తాం. కానీ ఏదో అచ్చిరాని అల్లబొల్లి కబుర్లు చెప్పి ఇక నేను ఇంకా చైర్మనే కాలేదు ఇప్పుడే చైర్మన్ అయినట్టు ఫీల్ అయితే మాత్రం నువ్వెంత మేంగంతే మార్కెట్లో నీకు భయపడవలసినంత అవసరం మాకు లేదు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఎయిమ్స్ హాస్పిటల్లో 3 రోజుల క్రితం ప్రాణాపాయ స్థితిలో తీసుకువచ్చిన 23 రోజుల పసికందుకు వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేసి ప్రాణం నిలబెట్టారు. ఈ సందర్భంగా ఎయిమ్స్ హాస్పిటల్ వైద్యులు ఎగ్గెన శ్రీనివాస్ మాట్లాడుతూ 23 రోజుల బాబు చేతికి ఇన్ఫెక్షన్ అవ్వడంతో హాస్పిటల్లో అడ్మిట్ కావడం జరిగిందని వారు అన్నారు. ప్రాణాపాయ స్థితిలో చివరి క్షణాల్లో మా ఆసుపత్రికి తీసుకుని రావడం జరిగిందని, పిల్లల వైద్యురాలు ఎగ్గెన సునీత మరియు అనెస్థీసియా వైద్యుల సహాయంతో అరుదైన శస్త్రచికిత్స చేసి బాబు ప్రాణం నిలబెట్టడం జరిగిందని తెలిపారు. అలాగే ఎవరైనా ఎలాంటి ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పటికీ నమ్మకాలకు పోకుండా పూర్తి నమ్మకంతో ఆసుపత్రికి తీసుకొని రావాలని కోరారు. కాగా తక్కువ ఖర్చుతో హైదరాబాద్కి ధీటుగా శస్త్రచికిత్సలో ప్రతిభ కనబరుస్తున్నట్లు ఎయిమ్స్ హాస్పిటల్ వైద్యులు తెలిపారు. నమస్తే, నేను డాక్టర్ శ్రీనివాస్ ఎగ్గెన, సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్, ఎయిమ్స్ హాస్పిటల్స్ మంచిర్యాల. ఇవాళ మనం గ్యాదర్ కావడానికి మెయిన్ రీజన్ 23 డేస్ బాబు, 23 రోజుల పసికందు మన హాస్పిటల్కి 3 డేస్ బ్యాక్ యాప్సెస్ విత్ ఎక్స్టెండింగ్ సెల్యులైటిస్ విత్ ఇంపెండింగ్ సెప్టిసిమియా అంటే ప్రాణాపాయ స్థితికి చేరుకునే పరిస్థితిలో మన హాస్పిటల్కి రావడం జరిగినది. కేవలం 23 రోజుల బాబు కాబట్టి వెరీ హై రిస్క్. విత్ ద హెల్ప్ ఆఫ్ డాక్టర్ సునీత గారు పిడియాట్రిషియన్ అండ్ ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్ సహాయంతో అనస్థెటిస్ట్ మనం ఎమర్జెన్సీగా దాన్ని సర్జరీ చేసేసి ఎన్ఐసియూలో పెట్టేసేసి బేబీ
ప్రాణాలే కాపాడంతో పాటు లింబ్ కూడా ఎలాంటి రిస్క్ లేకుండా మనం సేవ్ చేయడం జరిగినది. ఈ సందర్భంగా నేను మంచిర్యాలే కాకుండా చుట్టుపక్కల పరిసర ప్రాంత ప్రజలకందరికీ మీరు వీరు చెప్పే మాటలు వినకుండా కొంతమంది మిస్లీడ్ చేస్తుంటారు కమిషన్స్ కోసమో ఇంకా వేరే దానికోసమో. కాబట్టి అలాంటి ప్రయత్నాలు ఏం చేయకుండా సరి అయిన అవగాహనతోటి కరెక్ట్ వైద్యం ఎక్కడ జరుగుతుందో తెలుసుకొని మీరు వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. ఈ సందర్భంగా నేను ఇప్పటి వరకు పీడియాట్రిక్స్ ఆర్థోపెడిక్స్ సంబంధించి చాలా సర్జరీస్ బోన్స్ ఫ్రాక్చర్స్తో పాటు ఇలాంటి సెప్టిసిమియా కేసులు కానీ ఎన్నో డీల్ చేయడం జరిగినది. ఇది విత్ ద హెల్ప్ ఆఫ్ పీడియాట్రిక్స్ టీమ్ డాక్టర్ సునీత మేడం గారి సహకారంతో చేయడం జరిగినది. అందరికీ మరి ఒకసారి వినవించుకునేది ఏంటంటే అవేర్నెస్ తెచ్చుకోండి, సరి అయిన సమయంలో పేషెంట్లను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళండి. ఫస్ట్ మేడం దగ్గరికి వచ్చినాం, వస్తే ఇది స్కానింగ్ చేయాలన్నారు, చేసిన తర్వాత ఈ సర్జరీ చేయాలన్నారు మేడం. చేసినాం, సక్సెస్ అయింది. 23 రోజుల బాబు మంచిగా అయింది. బాబు 3 రోజులు బెడ్డుకున్నాం, మంచిగా అయింది. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో తెలంగాణ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి పాల్గొని ప్రజాసభకు చెన్నూరు నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు, ప్రజలు 10,000 మంది పాల్గొని విజయవంతం చేయాలని చెన్నూరు శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి పిలుపునిచ్చారు. గురువారం మందమరి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి ఇంద్రవెల్లి నుండే తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి పెద్ద ఎత్తున విజయం సాధించారని, దాన్ని గుర్తుపెట్టుకుని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నిర్వహించే ఈ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని ఈ ప్రాంతంలోని సమస్యలను పరిష్కరించే దిశగా సభకు విచ్చేస్తున్నారని, ఇందుకు చెన్నూరు నియోజకవర్గంలోని ప్రజలంతా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. నియోజకవర్గంలోని సమస్యలను ప్రస్తావిస్తూ, గత ప్రభుత్వంలో కొనసాగిన ఎమ్మెల్యే మిషన్ భగీరథ పనుల్లో కాంట్రాక్టర్లతో కుమ్మక్కై నాసిరకం పైపులు వాడటం వల్ల అవి త్వరగా పాడై నీటి సరఫరాలో లీకేజ్ అవుతూ ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని, దీన్ని పరిశీలించి నియోజకవర్గంలోని 70 ఏరియాల్లో సమస్యలను పరిష్కరించాలని ఒక కమిటీ వేశామని, త్వరగా పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. తాము గెలిచిన 2 నెలలలోపే ప్రజలంతా తమ వద్దకు వస్తూ తమ సమస్యలను విన్నవించుకుంటున్నారని, గతంలో ఉన్న ఎమ్మెల్యే తమను దగ్గరకు కూడా రానిచ్చేవారు కాదని బాధపడుతున్నారని అన్నారు. నియోజకవర్గంలోని రూరల్ ఏరియాలో రహదారులు మరమ్మతు చేయిస్తామని, ప్రధానంగా ఎస్సీ కాలనీలకు కొత్త రోడ్లు వేయిస్తామని తెలిపారు. సింగరేణి సంస్థలో 85% ఉద్యోగాలు శ్రామికులకే ఇవ్వాలని ఇంతకు ముందే సీఎంను వేడుకున్నామని, సింగరేణి సంస్థ ఎండీకి ఈ విషయమై జీవో జారీ చేశారని చెబుతూ, ఎక్కడున్న వారికి అక్కడే, కొత్త గనుల్లో, కొత్త పవర్ ప్లాంట్లలో స్థానికులకే ఉద్యోగాలు కల్పించే విధంగా జీవో చేయించామన్నారు. యువతకు ఉపయోగపడే విధంగా చెన్నూరులో 1, మందమరిలో 1 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను మార్చిలోగా ప్రారంభం చేసి యువతకు ఉపయోగపడే విధంగా పాటుపడతానని అన్నారు. అనంతరం సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు మాట్లాడుతూ, గత అహంకార ప్రభుత్వాన్ని, దురహంకార ఎమ్మెల్యే ఆగడాలను నిరసిస్తూ ప్రజలు టీఆర్ఎస్కు బుద్ధి చెప్పి కాంగ్రెస్కు పెద్ద ఎత్తున పట్టం కట్టారని ఆనందం వ్యక్తం చేస్తూ, మన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కొద్ది రోజుల్లోనే నిరంతరం ప్రజల్లోనే ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారంగా ముందుకు వెళుతున్నారని, దీన్ని జీర్ణించుకోలేని ప్రతిపక్షం వారు అవాకులు చెవాకులు చేయడం సరికాదు, మళ్లీ 10 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వమే పరిపాలన కొనసాగిస్తుందని, దీన్ని గుర్తుంచుకోవాలని టీఆర్ఎస్ నాయకులకు హితవు పలికారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మంద తిరుమల్, సొత్కు సుదర్శన్, గుడ్ల రమేష్, పైడిమల నర్సింగ్, పాషా, ముజాహిద్, ఫరీద్, సురేందర్ తదితరులు పాల్గొన్నారు. నుంచే ప్రజలతో కలుస్తానని చెప్పి ఇంద్రవల్లి నుంచి రేపు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. చెన్నూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా మేము పాల్గొంటామని చెప్పి అందరూ కూడా చెన్నూరు నుంచి, ఎందుకంటే కొంచెం దూరం ఉంది ఇక్కడ నుంచి, 200 కిలోమీటర్లు, సుమారు 10,000 మంది చెన్నూరు నియోజకవర్గం నుంచి మన ఇంద్రవెల్లికి వెళ్ళి ఆ సభను విజయవంతం చేసుకుందామని చెప్పి అందరూ పోతున్నారు. ఈ 50 రోజులలో చెన్నూరు నియోజకవర్గంలో తిరిగినప్పుడు, అంటే ఇంకా 2 రోజులలో 2 నెలలు అవుతుంది. ఇక్కడ ఆశ్చర్యపడే విషయం ఏంటంటే, ప్రజలందరూ కూడా ఎమ్మెల్యేని కలవాలి, మా సమస్యలు చెప్పుకోవాలని చెప్పి ఆ స్వేచ్ఛతో రావడం జరుగుతుంది. అంటే ఇంతకుముందు ఎమ్మెల్యే ఎక్కడున్నాడు, ఎమ్మెల్యేతో ఎట్లా కలవాలి అని చెప్పి ప్రజలు ఎమ్మెల్యేను కలవడము అదే గొప్ప అనుకునేది ఆ రోజులలో. కానీ ఇప్పుడు వారి సమస్యలు ఏమున్నాయో కనుక్కొని, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత
ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది. మిషన్ భగీరథి ఏదైతే 40,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పాత పైపులు కాంట్రాక్టర్స్తో కొని ఇదొక పెద్ద కుంభకోణం అని చెప్పి నేను చాలాసార్లు ఇంతకుముందు చెప్పడం జరిగింది. చెన్నూరు నియోజకవర్గంలో ఈ చాలా మటుకు ఈ పాత పైపులు డ్యామేజ్ అయిపోయినాయి. ఈ పాత పైపులు లీకేజ్ కావడం వలన ఎక్కడ కూడా మంచినీటి సరఫరా సరిగా కాలేదు. ఒక కమిటీ వేయడం జరిగింది. ఎక్కడ లోపాలు ఉన్నాయి, ఎక్కడ ఈ లీకేజెస్ బంద్ చేయాలి, ఇవన్నీ కూడా ఆ ఎంక్వైరీ చేయడం జరిగింది. సుమారు 166 హ్యాబిటేషన్స్లో 70 హ్యాబిటేషన్స్ వరకు ఈ డ్యామేజెస్ ఈ లీకేజెస్ ఉన్నాయి. ఇది త్వరలోనే సెటరేట్ చేసి చెన్నూరు నియోజకవర్గ ప్రజలకు అందరికీ కూడా నీళ్లు ఇంటింటికి నీళ్ళు ఇచ్చే కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. నేను అధికారులు అందరూ కూడా కష్టపడి పనిచేస్తున్నారు. వారి ఈ సమస్య అర్థమైంది, ఎక్కడ లోపాలు ఉన్నాయి, ఈ లోపాలు ఎట్లా సరిదిద్దుకోవాలని చెప్పి ఈ మంచినీటి ఇచ్చే కార్యక్రమము ప్రజలకు మార్చిలో ఈ మిషన్ భగీరథి ద్వారా వారికి నీళ్లు ఇవ్వబడుతుంది. అంతేకాదు క్యాంపెయిన్ చేసేటప్పుడు అన్ని గ్రామాలలో రోడ్లు సరిగా లేవు. మేము మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ నివేదిక ఇచ్చినప్పుడు లేదు మీరు చేయాలి, ఈజీఎస్ కింద 5 కోట్ల రూపాయల వరకు రోడ్లు చేసుకోవచ్చు అని చెప్పి మా మంత్రి గారు సీతక్క గారు ఆల్రెడీ వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. త్వరలోనే ఈజీఎస్ కింద రూరల్ రోడ్స్ ఏదైతే ఉన్నాయో అక్కడ అన్ని చోట్ల సరిగా రోడ్స్ లేని చోట్ల ఈ రోడ్స్ కూడా మరమ్మత్తు చేసే కార్యక్రమం చేయడం జరిగింది. ప్రత్యేకంగా నేను ఇదే కోరినాను నిన్న అధికారులకు, ఎస్సీ కాలనీస్ ఎక్కడైతే ఉన్నాయో గ్రామాలలో దూరంగా ఉన్నాయి వీళ్ళు, వీళ్ళకు కనెక్టివిటీ చేసేలాగా మీరు ఒక సెపరేట్గా ఒక ప్రపోజల్ ఇవ్వండి. అన్ని ఎస్సీ కాలనీస్ చెన్నూరు నియోజకవర్గంలో వారికి సరైన రోడ్డు కట్టేలాగా ప్రపోజల్స్ ఇవ్వని కూడా వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అతి త్వరలోనే ఆ ప్రపోజల్ కూడా వారు పుటప్ చేయబోతున్నారు. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఈ ప్రాంతంలో ఉద్యోగాలు కల్పించేది చాలా ఇంపార్టెంట్. అందు గురించి ఫస్ట్ సింగరేణి సంస్థలో చాలామంది బయట వాళ్ళు వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు. స్థానికులకే ఉద్యోగాలు కల్పించాలని చెప్పి సుమారు 80% వరకు కూడా అందరూ స్థానికులకే ఉద్యోగాలు కల్పించాలని చెప్పి ఆల్రెడీ ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది. ఆదేశాలు సింగరేణికి ఇచ్చి సింగరేణి సంస్థ కూడా ఒక ఆఫీస్ ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. కొత్త కాంట్రాక్ట్స్ ఏదైతే సింగరేణి సంస్థలు వస్తాయో కేవలం స్థానికులకే ఉద్యోగాలు కల్పించాలని చెప్పి సింగరేణి సంస్థ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అన్ని మైనింగ్ ఆపరేషన్స్, పవర్ ప్లాంట్ అన్ని చోట్ల కూడా కేవలం స్థానికులకే. ఇప్పుడు మైన్ చెన్నూరు నియోజకవర్గంలో ఉందనుకోండి, కేవలం చెన్నూరు నియోజకవర్గ ప్రజలకే ఇక్కడ ఉపాధి కల్పించాలని చెప్పి ఈ ఆర్డర్ పాస్ కావడం జరిగింది. వేరే నియోజకవర్గాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి పనిచేసే ఆ సౌకర్యము ఈ జియోలో కల్పించడం జరిగింది. దాంతోపాటు కొత్త గన్నులు, పవర్ ప్లాంట్ ఎక్స్పాన్షన్ 850 మెగావాట్స్ ఇవన్నీ కూడా కార్యాచరణ తీసుకోవడం జరిగింది. అతి త్వరలోనే ఈ కొత్త మైన్ల పైన, ఈ పవర్ ప్లాంట్ పైన పనులు ప్రారంభమై ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుంది. దాంతోపాటు 2 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్, ఒకటి చెన్నూరులో, ఒకటి ఈ రోజుతో సర్పంచుల పదవీ కాలం ముగియడంతో ఆయా గ్రామాల్లో గ్రామ సర్పంచులను గ్రామంలోని గ్రామ పంచాయతీ పాలకవర్గం సభ్యులందరూ కలిసి ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. కుందారం గ్రామం వార్డు సభ్యులు, ఎంపీటీసీ రాచర్ల సతీష్, పంచాయతీ సెక్రటరీ, గ్రామంలోని మహిళా మండల సభ్యులు, గ్రామ సర్పంచ్ విద్యగిరి సమ్మయ్యను ఘనంగా పూలదండలతో శాలువాలు కప్పి సన్మానించారు. పౌనూరు గ్రామం
వార్డు సభ్యులు ఎంపీటీసీ బుడిగె రాజేశ్వరి, పంచాయతీ సెక్రటరీ గ్రామ సర్పంచ్ జాడి సారయ్యను పుష్పగుచ్చాలు అందజేసి శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ సమ్మయ్య మాట్లాడుతూ గ్రామ సర్పంచ్న ఎన్నుకొని 5 సంవత్సరాలు గ్రామానికి సేవలు అందించడానికి అవకాశం ఇచ్చిన గ్రామ ప్రజలకు పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. పదవీ కాలంలో విధి నిర్వహణ క్రమంలో సహాయ సహకారాలు అందించిన గ్రామస్థాయి నాయకులకు, వార్డు సభ్యులకు, అధికారులకు, ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు మళ్లీ సర్పంచ్గా అవకాశం ఇచ్చినట్లయితే ఇదివరకు చేసిన అభివృద్ధి కంటే మెరుగైన అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. సర్పంచ్గా విధి నిర్వహణ సమయంలో ఎవరైనా తన వలన ఇబ్బందులు ఎదుర్కొన్న వారు క్షమించాలని కోరారు. పదవి లేకున్నా ప్రజలకు ఎల్లవేళలా సేవలు అందిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, ఎంపీటీసీలు, గ్రామంలోని ముఖ్య నాయకులు, మహిళలు, అధిక సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఏర్పాటు చేసిన మా సోదరుడు ఎంపీటీసీ రాచర్ల సతీష్ గారికి మరియు వార్డు మెంబర్లకు, మా గ్రామ సెక్రటరీ గారికి, నాతో ఉన్నటువంటి నా మిత్రులు, నా శ్రేయోభిలాషులు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇక ముందు ఇప్పటి వరకు నా చేతనైనంత కుందారం గ్రామానికి సేవ చేయడం జరిగింది. అదే అవకాశం మళ్ళీ వస్తే కూడా ఇంతకన్నా కూడా ఎక్కువ సేవ చేయడానికి మీ యొక్క ప్రజల తరపున నేను అన్ని వేళలా ముందుండి, పదవి ఉన్నా లేకున్నా కూడా ఎవరికైనా కూడా చిన్న అరికాలు ములినాటినా కూడా నా సహాయ సహకారాలు ఉంటాయని చెప్పి కోరుకుంటూ, ఈ యొక్క సమావేశాన్ని, ఈ యొక్క 5 సంవత్సరాలు అందరూ కూడా నాకు సహకరించి నాతో పాటు నా వెన్నంటే ఉండి నా లోటుపాట్లను చెప్పుకుంటూ, ఇంకేమన్నా కూడా నేనేమన్నా తెలుసో తెలియకో ఏమన్నా నా వల్ల ఏమన్నా పొరపాట్లు కుందారం గ్రామానికి జరిగినా కూడా అందరూ కూడా మీ యొక్క కన్న బిడ్డలాగా, అన్నలాగా, తమ్ముళ్లాగా నన్ను సోదరభావంతో చూసుకొని మన్నిస్తారని చెప్పి కోరుకుంటూ, ఈ యొక్క కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండల కేంద్రంలో డీసీసీ విశ్వప్రసాద్, భూపాలపల్లి ఎమ్మెల్యే గండర సత్యనారాయణ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఫిబ్రవరి 2వ తేదీన ఇంద్రవెల్లిలో జరగనున్న సీఎం రేవంత్ రెడ్డి సభ విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో చర్చించారు. ప్రజలందరూ పెద్ద సంఖ్యలో తరలివచ్చి సభకు విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్ఎస్ఆర్ న్యూస్ ఛానల్ చైర్మన్ నైని సంపత్రావు, ఆసిఫాబాద్ ఇన్ఛార్జి శ్యామ్ నాయక్, జిల్లా నాయకులు కుడిమేత విశ్వనాథ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు షేక్ ముఖీద్, బ్లాక్ అధ్యక్షులు అయూబ్ ఖాన్, మైనార్టీ అధ్యక్షులు షేక్ ఇస్లాం, నాయకులు అజీం ఖాన్, లక్ష్మణ్, ప్రకాష్, సర్దార్, సుద్దాల శ్రీనివాస్, ఆనంద్, షేక్ అయ్యం, ఇబ్రహీం, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పారుపెల్లిలో 10వ తరగతి విద్యార్థులకు సాయంకాల ఉపాహారం, స్నాక్స్ అందించే కార్యక్రమాన్ని గురువారం పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు గుండేటి యోగేశ్వర్ ఉపాధ్యాయులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ పరంగా ఇంకా అధికారిక ఆదేశాలు రానప్పటికీ గ్రామీణ ప్రాంత బీద కుటుంబ నేపథ్యం గల 10వ తరగతి విద్యార్థులు సాయంత్రం ప్రత్యేక తరగతుల సమయంలో అధిక శాతం హాజరు ఉండాలని, విద్యార్థులు ఆకలితో ఇబ్బంది పడకుండా ఆనందంగా చదువుకోవాలని ముందస్తుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పొగాకు వెంకటేశ్వర్, పావని, బిక్కు, నర్సింగ్, సతీష్ కుమార్, వాణిశ్రీ, విలాస్ యాదవ్ తదితర ఉపాధ్యాయులు, 10వ తరగతి విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కోటపల్లి మండలం అనగానే మనకు ఒక అటవీ ప్రాంతం, మారుమూల గ్రామం గుర్తొస్తుంది. కానీ 10వ తరగతి పరీక్షల నేపథ్యంలో మరి మన విద్యార్థులు సుదూర ప్రాంతాలకు వెళ్ళి వచ్చేటువంటి పెద్ద పిల్లలు కాబట్టి వారికి ఎస్ఎస్సి స్పెషల్ క్లాసెస్ సందర్భంలో సాయంత్రం పూట కొంత ఆకలిగా ఉన్నటువంటి భావాన్ని మనం గమనించడం జరిగింది గౌరవ విద్యార్థులు మరియు ఉపాధ్యాయుల ద్వారా. సో వారి యొక్క ఆకలి తీర్చేసినట్టయితే సాయంత్రం పూట మరింత ఆనందంగా, ఉత్సాహంగా చదువుకొని ఈ 10th క్లాస్ స్పెషల్ క్లాసెస్కు ఇంట్రెస్ట్గా వాళ్ళు పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఉపాధ్యాయ మిత్రులందరి యొక్క అభిప్రాయం మేరకు, విద్యార్థుల కోరిక మేరకు వాటి నుంచి మనం ప్రభుత్వం మరి ఇంకా మనకు అధికారికంగా ఆదేశాలు ఇవ్వనప్పటికీ కూడా స్వచ్ఛందంగా మనం అందరూ ఆలోచించేసి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. మరి విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తప్పనిసరిగా 100% రిజల్ట్ సాధించే దిశగా 100% విద్యార్థులు క్లాస్కి అటెండ్ అయ్యి మంచి 10 GPA దిశగా కృషి చేయాలని, మన పారిపల్లికి, మన కోటపల్లి మండలానికి, మన మంచిర్యాల జిల్లాలో ఒక మంచి స్థానాన్ని తీసుకొచ్చి మన డిఓ గారి యొక్క ఆకాంక్షను, తల్లిదండ్రుల ఆకాంక్షను, ఉపాధ్యాయుల ఆకాంక్షను నెరవేర్చే దిశగా మీరందరూ కృషి చేయాలని కోరుకుంటూ
ప్రతి 2 ఏళ్లకు ఒకసారి జరిగే మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు మొక్కులు తీర్చుకునే సమయం రానే వచ్చింది. కోరిన కోరికలు తీర్చాలని అడవి దేవతలకు నిలువెత్తు బెల్లం బంగారం సమర్పించడం భక్తుల ఆనవాయితీ. గురువారం మందమరి పట్టణంలో సమ్మక్క సారలమ్మలకు మొక్కులు తీర్చేందుకు కొత్త బట్టలు ధరించి ఎత్తు బంగారంతో భక్తులు సందడి చేశారు. బెల్లం దుకాణాల వద్ద ఏర్పాటు చేసిన తూకంకు సమ్మక్క సారలమ్మ దేవతల చిత్రపటాలకు పూజలు చేసి ఎత్తు బంగారం తూకం వేశారు. బెల్లం సమర్పించే ముందు అందులో కొంచెం ఇంటి వద్ద పంచుతారు. ఏ దుకాణం చూసినా బెల్లం బుట్టలు దర్శనమిస్తున్నాయి. దేశంలో గాంధీజీ కలలు కన్న స్వరాజ్యం రావాలంటే ప్రతి ఒక్కరూ గాంధీజీ ఆశయాలను కొనసాగించాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సొత్కు సుదర్శన్ తెలిపారు. మందమరి పట్టణంలోని పాత బస్టాండ్ అంగడి బజార్లోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద మంగళవారం గాంధీజీ 76వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీసెల్ పట్టణ అధ్యక్షులు నిర్వట్ల శ్రీనివాస్, పట్టణ మహిళా అధ్యక్షురాలు గడ్డం రజని, మైనార్టీ పట్టణ అధ్యక్షులు ఎండి జమీల్, నాయకులు బుర్రా ఆంజనేయులు గౌడ్, కనకం రాజు, అల్లం శంకర్, కడలి శ్రీనివాస్, నర్సోజీ, ఐలయ్య, శ్రీనివాస్, రంజిత్ గౌడ్, రాచర్ల గణేష్, మహిళా నాయకురాలు లక్ష్మి, రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. బాపు మహాత్మా గాంధీ గారి వర్ధంతిని చెన్నూరు నియోజకవర్గం మందమరిలో మరి సీనియర్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలందరి సమక్షంలో జరుపుకోవడం జరుగుతూ ఉన్నది. 1948 మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రార్థనా మందిరంలో నుండి ప్రార్థన చేసుకొని మహాత్మా గాంధీ బయటకు వస్తున్నటువంటి సందర్భంలో నాథూరాం గాడ్సే గారు మరి వారు తుపాకులతో కాల్చి మహాత్మా గాంధీ గారిని హతమార్చడం జరిగింది. చాలా బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే మన దేశం కోసం పోరాటం చేసి మనకు స్వాతంత్రం రావడం కోసం మన దేశ ప్రజలు శాంతియుతంగా మంచిగా బ్రతకాలనేటువంటి పోరాటం చేసినటువంటి వారిని మరి హతమార్చడం, చంపడం అనేది బాధాకరమైనటువంటి విషయం. మరి ఉప్పు సత్యాగ్రహం చేస్తూ పోరాటం, శాంతియుత పోరాటం చేస్తూ మరి మన ప్రజల కోసం ఎన్నో పోరాటాలు చేసినటువంటి మహాత్మా గాంధీ గారు ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించినటువంటి, మరొక చెంప చూపించినటువంటి మహాత్మా గాంధీ గారు వారి కోసం ఎంత చెప్పినా తక్కువే. దేశవ్యాప్తంగా ఈ రోజున మరి మహాత్మా గాంధీ గారి వర్ధంతి కార్యక్రమాలు కానీ, జయంతి కార్యక్రమాలు కానీ ప్రతి సంవత్సరం అందరూ పండుగ దినంలాగా చేసుకోవడం జరుగుతూ ఉన్నది. దానిలో భాగంగా చెన్నూరు నియోజకవర్గం మందమరిలో మాత్రం ఈరోజు అందరూ. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. రేపు జరిగే ఇంద్రవెల్లి సభను విజయవంతం చేయాలని పిలుపు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్న మంత్రి సీతక్క. నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదిస్తేనే నడిపెల్లి దివాకర్ రావు 20 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్నారన్న పట్టణ అధ్యక్షులు గాది సత్యం. మాజీ ఎమ్మెల్యే తనయుడిని కించపరిచే విధంగా మాట్లాడటం సరికాదన్న ప్రతిపక్షం నాయకులు. ఎయిమ్స్ హాస్పిటల్ 23 రోజుల పసికందుకు అరుదైన శస్త్రచికిత్స. ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాబును బ్రతికించిన ఎయిమ్స్ వైద్యులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.